అందరికి అందరు ఏమేమి వంటలు చేస్తారు. ఇగో అన్నం అయితే ఉడికింది. ఇప్పుడైతే కూర వండుతున్నా. మాది ఏం కూర అంటే ఐషమ్మ ఏం కూర తల్లి? చికెన్. మాదైతే ఈరోజు చికెన్ ఫ్రెండ్స్. నిన్న సండే కదా, నిన్న తీసుకురాలేదు, ఇవాళ అయితే తెచ్చినాం. ఓకేనా? మరి మీ ఏమేమి కూరలో కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. బాయ్. చికెన్ అయినా సరే. హాయ్ ఫ్రెండ్స్ అందరికీ. చూడండి సెకండ్ రోజు మల్లె చెట్టు చూడండి, చెట్టు నిండా మల్లెపూలు అయితే పూయడం జరిగింది. నైట్ మొగ్గలు తెంపుదాం అనుకున్నా, కానీ పనికాంచి వచ్చేసరికి చీకటి అయింది, తెంపలేదు. అందుకనే ఇప్పుడైతే పూలు తెంపుతున్నా. చూడండి ఫ్రెండ్స్ ఎన్ని మల్లెపూలు వెళ్ళినాయో, ఒక్క చెట్టుకే ఇన్ని పూలు వెళ్ళినవి. కొన్ని కనకాంబరాలు తెంపినా, మధ్యలో కడితే బాగుంటాయని. ఫ్రెండ్స్ చూడండి, ఇక నేనైతే మల్లెపూలు అయితే మాల కట్టుకుంటున్నా. ఇక పని అయితే ఏం లేదు. 3 నెలలు నిమ్మకాయలు మోసి మోసి గూడకైతే పగిలిపోతుంది. లేదా కట్ చేయరా. పూలు మాల కడుతున్నదే నాన్న, దెబ్బలు తింటావు. పూలు పడుతున్నాయి, చూడు పూలన్నీ ఖరాబ్ అవుతున్నాయి. ఫ్రెండ్స్ చూడండి, ఐషమ్మ వాటర్ క్యాన్ చేయి పెట్టింది, అదైతే రావట్లేదు, ఏడుస్తా ఉంది. ఎందుకు పెట్టినా ఐషు? ఇంకా తీసరా. నేను రానా? పెట్టేటప్పుడు బుద్ధి లేదా నీకు? నీళ్ళన్నీ వేస్ట్, క్యాన్ నీళ్ళు వచ్చి గల్ల చెయ్యి. ఎందుకు పెట్టినావు ఐషు నువ్వు? క్యాన్ నీళ్ళు వేస్ట్ చేసింది ఇచ్చి. ఐషు బ్యాడ్ గర్ల్. ఫ్రెండ్స్ చూడండి ఎన్ని మూరల పూలు, 2.5 మూరల పూలు. నా జుట్టు ఉందేమో మూరెడు, ఇవేమో ఎన్ని పూలు ఉన్నాయో చూడండి. ఆశ కోసం ఇన్ని పూలు తెంపి మాల కట్టిన. ఐషమ్మ కొన్ని, నేను కొన్ని పెట్టుకుంటా. పూలు అంటే నాకు చాలా ఇష్టం, మల్లెపూలు. మరి మీలో ఎంతమందికి ఇష్టమో కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. బాయ్. ఫ్రెండ్స్ చూడండి ఐషమ్మ ఏం చేస్తుందో, పూలన్నీ ఆగం ఆగం చేస్తుంది. ఐషమ్మ మెత్తు నేను కట్టిన పూలన్నీ. ఐషు ఆడబెట్టు, తర్వాత పెట్టుకుందాం. ఆడబెట్టంటే దెబ్బలు తింటావు. నీ పొడుగున్నాయి కదా పూలు. అన్నయ్య తీసుకురాపో, ఇక ఆమె తిందాం. ఇగో మా ఇంటికైతే మా తమ్ముడు వచ్చిండు. వాడిని చూసి చూడు ఐషమ్మ భయపడి ఎట్లా వస్తుందో, దూరం దూరం వస్తుంది. ఎవడా వీడు అనుకుంటుండు. మామ ఐషు చూడండి, ఐషమ్మ మా తమ్ముని కాడికి పోట్లేడు. ఓల్రాడు ఐషు, ఓల్రా. చూడండి పిల్లగాళ్ళు కూడా మా ఊర్లో ట్రాక్టర్ తోలుతురు. పండు చూడండి ఫ్రెండ్స్, క్రికెట్ అయితే మస్తు ఆడుతురు ఏకదమ్గా. ఇవాళ నేను ఇంటికాడున్నా కదా, అందుకని అన్నం కూడా తినట్టాడు. నేను లేకపోతే టయానికి తింటాడు. నేను ఉంటానేమో రానే రాడు. పిల్లలందరూ కలిసి క్రికెట్ అయితే ఆడుతుర్రు. చూడండి ఫ్రెండ్స్ కోయిల కూత. ఇవాళైతే వాతావరణం చాలా చల్లగా ఉంది. అరే రారా రా, అన్నం తినరారా. ఐపీఎల్ మ్యాచ్ కూడా ఇంత సీరియస్గా ఆడరు. పిలు ఐషు.